ఏంటో అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందో అర్థం కావడం లేదు. ఈ 2026లో అయినా నా జీవితం మారుతుందో లేదో. అసలు దేవునికి నేను గుర్తున్నానా? దేవుడు నన్ను మర్చిపోయాడా? ఏమైంది చెల్లి, అంత దిగులుగా కూర్చున్నావు? ఏం లేదక్క, నా లైఫ్లో సమాధానం అనేదే లేదు. నా ప్రార్థనకి జవాబే రావట్లేదు. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అందుకే నాకు జవాబు రావట్లేదు. సరే, నీకు ఒక విషయం చెప్తాను, విను. ఒక రైతు ఉన్నాడు, భూమిలో ఒక విత్తనం వేశాడు. తన పిల్లవాడు వచ్చి ఇలా అడుగుతాడు, నాన్న ఇది ఎప్పుడు వృక్షం అవుతుందని. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, అది భూమిలో ఎప్పుడైతే బలమైన వేర్లు నాటుతుందో అప్పుడు అది చెట్టుగా మారి ఫలిస్తుందని ఆ తండ్రి చెప్తాడు. మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయంటే దేవుడు అది ఒక స్పెషల్ అయిన కార్యంగా, అంటే బలమైన వేర్లతో ఆ కార్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆలస్యం ఖచ్చితంగా ఉంటుంది, కానీ నీకు వచ్చే ప్రతిఫలం మాత్రం చాలా ఘనంగా ఉంటుంది. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందంటే దేవుడు ఒక ప్రత్యేకమైన కథగా నీ కథను మారుస్తున్నాడు. కాబట్టి నీవు దిగులు పడ్డం మానేసి దేవుని పైన విశ్వాసం ఉంచు. నీ విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకు. దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. సరే అక్క, నా విశ్వాసాన్ని కోల్పోను. దేవుని యందు ఇంకా నిరీక్షణ ఉంచుతాను, ఇంకా ఎడతెగక ప్రార్థిస్తాను. దేవుడు ఆయన ప్రేమించే వారిని ఎప్పుడూ విడిచిపెట్టడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు బలమైన కార్యం చేయడం కోసమే మీ జీవితంలో ఆలస్యం అవుతుంది. విశ్వాసం కోల్పోకుండా ఎడతెగక ప్రార్థిస్తారని మా ఆశ.